రాజు వెడలే రవితేజములల్లరగా అంటూ ఉంటాం. అంటే రాజు బయలుదేరితే ఆ కీర్తి ప్రతిష్టలకి ఆయనకి అందరూ భజన కొట్టాలి. ఆల్మోస్ట్ అదే అర్థం అనమాట. అయితే ఇక్కడ ఒక ఆఫీసర్ బిఎస్ఎన్ఎల్‌లో డైరెక్టర్ స్థాయిలో ఉన్నారు. వివేక్ బన్జల్ అనే ఆఫీసరు. ఆయన ఈ నెల ఫిబ్రవరి 25, 26 అలహాబాద్ అంటే ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ అంటాం. అక్కడికి వెళ్ళాలనుకున్నారు. అక్కడ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసి గంగా స్నానం త్రివేణి సంగమంలో స్నానం చేయాలనుకున్నారు. అయితే అదాన్ని పర్సనల్ విషయం. కానీ అక్కడ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ ఒక పెద్ద లిస్టు పంపించారనమాట. తను వస్తే తనకి ఏర్పాట్లు ఎలా చేయాలి అనే దాని మీద. దానికి 50 మంది అధికారులను కేటాయించాలని కూడా చెప్పారు. తనకి డ్రై ఫ్రూట్ బౌల్ నుంచి, ఫ్రూట్ బౌల్ నుంచి, తను వాడుకునే హెయిర్ ఆయిల్ దువ్వెన దగ్గర నుంచి, అండర్ గార్మెంట్స్ టవల్స్ దగ్గర నుంచి దాదాపు ఒక 50 నుంచి 60 ఐటమ్స్ నాకు ఇవన్నీ రెడీగా పెట్టండి అని ఒక లిస్ట్ రాశారనమాట. చివరికి ఏమైందంటే ఆ లిస్టు మొత్తం కూడా బయటకు వచ్చేసింది. అది వైరల్ అయిపోయింది. దాంతో ఈ విషయం ఆ మంత్రికి తెలిసిందనమాట. ఎవరైతే సమాచార శాఖ మంత్రి ఉంటారో ఆయనకు తెలిసింది. ఆయన దీనిపైన ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. మనం చూస్తే డ్రై ఫ్రూట్ బౌల్ దగ్గర నుంచి, ఫ్రూట్ బౌల్ దగ్గర నుంచి, షేవింగ్ కిట్ దగ్గర నుంచి, టూత్ బ్రష్, సోప్స్, షాంపూ, దువ్వెన ఒకటా రెండా ఫుల్ ఐటమ్స్. తాను ప్రయాగ్రాజ్ దగ్గర స్నానం చేసేటప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా లిస్ట్ రాసి నా కోసం ఇవన్నీ రెడీగా పెట్టండి అని చెప్పి హుకుం జారీ చేశారంట. ఇవన్నీ కూడా అధికార దర్పంతో మామూలే. కొన్ని లెటర్స్ బయటకు వస్తాయి, కొన్ని ఉత్తర్వులు బయటకు వస్తాయి, కొన్ని అసలు బయటికి రావు. ఇన్ఫార్మల్గా జరిగిపోతుంటాయి. భారతదేశంలో ముఖ్యంగా బ్యూరోక్రసీలో ఒక కల్చర్ చాలా ఉంది. తన కింద వాళ్ళు తనకి అన్నిట్లో సేవ చేయాలి, పర్సనల్ లైఫ్లో కూడా సేవ చేయాలని చెప్పి చాలామంది కింద పనిచేసే ఎంప్లాయీస్ బాస్ని బటరింగ్ చేయడం కోసం, బాస్ని మెప్పించడం కోసం, వాళ్ళ ఏసీఆర్స్ అంటే యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ని బాగా ఉంచుకోవడం కోసం, బాస్ కోసం చాలా చేస్తుంటారనమాట. వీళ్ళు టూర్లకు వెళ్ళినప్పుడు అంటే ఒక అఫీషియల్ ప్లేస్ నుంచి ఇంకో అఫీషియల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళకి కంప్లీట్గా సేవలు చేయాల్సిందే. అటువంటి పరిస్థితి మన బ్యూరోక్రసీలో ఇంకా కొంతమంది ఆఫీసర్స్ దగ్గర ఉంది. అటువంటి మైండ్ సెట్ ఉందన్నమాట. ఇదంతా పోవాలంటే ఒక వివేక్ బన్జల్ మీద యాక్షన్ మాత్రమే కాదు, భారతదేశంలో అనేక మంది బ్యూరోక్రాట్స్ ఇదే పందాలో ఆలోచిస్తుంటారు. రాజు వెడలే రవితేజములల్లరగా అంటే రాజు అంటే నువ్వు సర్వెంట్ అని అర్థం. రాజు అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థం. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అధికారం ఉంచుకుని దాన్ని ఎలా వాడుకోవాలి, పర్సనల్ యూజ్ ఎలా చేసుకోవాలి అని పక్కన పెట్టి అధికారంతో ప్రజలకి ఎంత మాత్రం మంచి చేయొచ్చు, ఎంతవరకు మంచి చేయొచ్చు అని చెప్పి మన బ్యూరోక్రాట్స్ ఆలోచించాలి. వివేక్ బన్జల్ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉందన్నమాట. సో తన పర్సనల్ విజిట్కి, తన యొక్క వ్యక్తిగతమైన హ్యాపీనెస్కి తన అఫీషియల్ స్టాఫ్ని వాడుకోకూడదు. ఇది కూడా కరప్షన్ కిందే వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ కరప్షన్లో రకరకాలు ఉన్నాయన్నమాట. నెపోటిజం కావచ్చు, ఫేవరెటిజం కావచ్చు, ఇలానే అఫీషియల్ రిసోర్సెస్ పర్సనల్ యూజ్ కావచ్చు, ఇవన్నీ కూడా కరప్షన్ కిందే వస్తాయి. కౌటిల్యుడు ఆయన అర్థశాస్త్రంలో ఇలాంటివి అప్పుడే రాశాడనమాట. 40 రకాల కరప్షన్స్ ఉంటాయి, 40 రకాల అవినీతి ఉంటుంది. దానిలో ఏదైతే అఫీషియల్ రిసోర్సెస్ ఉన్నాయో అది పర్సనల్ యూజ్కి వాడుకున్నా అంటే అధికారంగా నీకు లభించే ఆ రెస్పాన్సిబిలిటీ, గౌరవం ఏదైతే ఉంటుందో, ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్సనల్ యూజ్కి వాడుకుంటే అది చాలా పెద్ద తప్పు అని చెప్పి అప్పట్లోనే కౌటిల్యుడు చెప్పాడు.